సీతాపురంలో కేశవుడనే యువకుడు తన బామ్మతో కలిసి ఉంటున్నాడు. కేశవుడు తన ఇంటి పక్కన ఒక అందమైన పూల తోటను పెంచుతున్నాడు. ఆ పూల తోటలో రకరకాల పూల మొక్కలున్నాయి. కేశవుడు ప్రతిరోజు ఆ పూలను కోసి వాటిని అమ్ముతూ వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. కాలం ఏదైనా కానీ కేశవుడి పూల తోట మాత్రం ఎప్పుడూ పచ్చటి ఆకులతో, అందమైన పువ్వులతో కలకలలాడుతుండేది. అది చూసి కేశవుడి బామ్మ, నాయనా కేశవా, నీ చేత్తో ఎండిపోయిన మొక్కను తాకినా అది తిరిగి పచ్చగా చిగురిస్తుంది. ఇదంతా చూస్తుంటే నాకు ఒక్కటే అనిపిస్తుంది. ఆ వనదేవత ఆశీస్సులు నీకు నిండుగా ఉన్నాయని. అని చెప్పేది. అలా కొంతకాలం గడిచాక కేశవుడి బామ్మకు జబ్బు చేసింది. వైద్యం కోసం డబ్బు అవసరమై కేశవుడు ఆ ఊరిలో ఉండే వడ్డీ వ్యాపారి భూషయ్య దగ్గరకు వెళ్ళాడు. భూషయ్య పరమ దుర్మార్గుడు. డబ్బులు అవసరమై తన దగ్గరకు వచ్చిన వాళ్లకు హామీ పత్రాలు రాయించుకుని ఎక్కువ వడ్డీకి డబ్బులిచ్చేవాడు. సమయానికి వాటిని తీర్చని పక్షంలో వాళ్లను తన బానిసలుగా చేసుకుని వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించేవాడు. చూడు కేశవా, నీకు తెలుసు కదా, హామీ లేనిదే నేనెవ్వరికీ డబ్బివ్వనని. నీకంతగా డబ్బు అవసరమైతే నీ పూల తోటను హామీ చూపించి డబ్బు తీసుకుపో. నీకిందుకు అంగీకారమైతే ఈ పత్రాల మీద సంతకం చెయ్యి. అని చెప్పాడు. కేశవుడు అందుకు అంగీకరించి ఆ పత్రాలపై సంతకం చేసి డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులతో బామ్మకు వైద్యం చేయించాడు. దాంతో కొద్ది రోజుల్లోనే బామ్మ ఆరోగ్యం కుదుటపడింది. అలా ఉండగా ఒక రోజున కేశవుడు పూల తోటలో పనిచేస్తుండగా భూషయ్య అక్కడకు వెళ్లి, ఇదిగో కేశవా, ఇకపై ఈ పూల తోట నాది. నీకంతగా పూల మొక్కలపై మమకారం ఉంటే నువ్వే ఇక్కడ తోటమాలిగా పనిచేద్దువుగాని. అని చెప్పాడు. అది విన్న కేశవుడు ఆశ్చర్యపోయి, అదేమిటి భూషయ్య గారు? నేను నా పూల తోటను హామీ పెట్టి మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే. కానీ ఆ అప్పు తిరిగి చెల్లించడానికి ఇంకా 1 సంవత్సర కాలం గడువుంది. ఇప్పటికీ 1 నెల మాత్రమే గడిచింది. మరి అలాంటప్పుడు నా పూల తోటను మీదెలా అంటారు? చూడు కేశవా, బహుశా నువ్వు డబ్బు తీసుకునే తొందరలో ఆ హామీ పత్రం సరిగ్గా చదవలేదనుకుంటా. మరేం పర్లేదు. అందులో ఏం రాసుందో నేనే స్వయంగా నీకు చెప్తాను. విను. అందులో ఏముందంటే, నువ్వు తీసుకున్న మొత్తానికి ప్రతి నెలా నాకు వడ్డీ కట్టాలి. అలా కట్టని పక్షంలో ఆ వడ్డీ రెట్టింపవుతుంది. అంతేకాదు, నాకు నా బాకీ చెల్లించే వరకు హామీ పెట్టినది ఏదైనా సరే పాక్షికంగా నా సొంతమవుతుంది. ఇప్పుడు నువ్వే చెప్పు. ఒప్పందం ప్రకారం పూల తోటకు యజమాని నేనే కదా? అయ్యా, ఇది చాలా అన్యాయం. మీరిప్పుడు ఈ పూల తోటను తీసుకుంటే నేను నా బామ్మ ఎలా బతకాలి? మీకు బాకీ ఎలా చెల్లించాలి? అదంతా నాకు తెలీదు. అయినా నువ్వు అప్పు తీసుకోవడానికి ముందే దీని గురించి ఆలోచించాల్సింది. అయినా నీకింకా సమయం ఉంది కదా! అంతలో నా బాకీ నాకు చెల్లించి నీ తోటను నువ్వు దక్కించుకో. ఈ విషయం నీకు అర్థమైతే ఇక తోటమాలిగా నీ పని మొదలుపెట్టు. అని చెప్పి భూషయ్య వెళ్ళాడు. దాంతో చేసేది లేక కేశవుడు తన పూల తోటలోనే కూలీకి పని చెయ్యడం మొదలుపెట్టాడు. అలా 1 సంవత్సర కాలం గడిచింది. భూషయ్య ఒకరోజు కేశవుడి దగ్గరకు వచ్చి, చూడు కేశవా, నువ్వు నా దగ్గర అప్పు చేసి సంవత్సరం పూర్తయింది. కానీ నువ్వు నాకు అసలు కాదు కదా, వడ్డీ కూడా చెల్లించలేదు. అసలు వడ్డీ కలుపుకుని అక్షరాల 2000 రూపాయలయింది. నువ్వు తాకట్టు పెట్టిన ఈ పూల తోట ఖరీదు 1000 రూపాయలు వేసుకున్నా నువ్వింకా నాకు 1000 రూపాయలు బాకీ ఉన్నావు. కాబట్టి ఆ బాకీ తీరే వరకు నువ్వు బానిసగా నా దగ్గరే పని చెయ్యాల్సి ఉంటుంది. అయ్యా, నేను మీ దగ్గర తీసుకున్న 500 రూపాయలకి గాను అంతకంటే విలువైన నా పూల తోటని తీసుకున్నారు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు నన్ను మీ దగ్గర బానిసగా ఉండమంటున్నారు. ఇది మీకు న్యాయమా చెప్పండి? ఇదిగో కేశవా, న్యాయాన్యాయాల గురించి నీ దగ్గర నేర్చుకోవలసిన గతి నాకు పట్టలేదు. నీకంత పౌరుషం ఉంటే నా బాకీ నాకు చెల్లించి నీ దారిన నువ్వు పో. లేదంటే నోరు మూసుకుని రేపటి నుండి నా బానిసగా నా దగ్గర పనిచేయి. అని కోపంగా చెప్పి భూషయ్య వెళ్ళాడు. ఇదంతా విన్న కేశవుడి బామ్మ,
చూడు కేశవా, నా కోసం నువ్వు ఆ దుర్మార్గుడు భూషయ్య దగ్గర అప్పు చేసి పొరపాటు చేశావు. నువ్వు నీ జీవితకాలం కష్టపడి పనిచేసినా కూడా ఆ భూషయ్యకు అప్పు తీర్చలేవు. అందుకే నువ్వు ఆ వనదేవతను ప్రార్థించు. ఆమె నీకు తప్పకుండా సహాయపడుతుంది అని చెప్పింది. కేశవుడికి కూడా అది నిజమే అనిపించింది. దాంతో వెంటనే బయలుదేరి అడవికి వెళ్ళాడు. అది వేసవికాలం కావడంతో అడవిలో ఉండే చెట్లన్నీ వాడిపోయి ఉన్నాయి. అది గమనించిన కేశవుడు ఆ దగ్గరలో ఉండే చెరువు నుండి నీటిని తెచ్చి ఆ చెట్లకి పోయడం మొదలుపెట్టాడు. అలా ఒక వారం రోజులు చేశాడు. దాంతో వాడిపోయిన చెట్లు చిగురించాయి. దాంతో సంతోషించిన వనదేవత కేశవుడికి కనిపించి ఇలా అంటుంది. చూడు కేశవా, నువ్వు చేసిన ఈ పని నాకెంతో సంతోషాన్ని కలిగించింది. చూస్తుంటే నువ్వు నా సహాయం కొరకే ఇక్కడకు వచ్చినట్టున్నావు. అయితే త్వరగా చెప్పు, నువ్వు నా ద్వారా పొందాలనుకుంటున్న సహాయం ఏమిటి? తల్లి వనదేవత, ఆ వడ్డీ వ్యాపారి భూషయ్య నా దగ్గర నుండి అన్యాయంగా నా పూల తోటను లాక్కున్నాడు. అంతేకాక వడ్డీ పేరుతో నన్ను అతని బానిసగా చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకని మీరు దయతో ఆ సమస్య నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యండి. అని కేశవుడు ఆ దేవతను వేడుకున్నాడు. అప్పుడు వనదేవత, సరే అయితే నేను నీకొక మాయా పండును ఇస్తాను. అది నువ్వు తిన్నావంటే వెంటనే అదృశ్య రూపంలోకి మారుతావు. అప్పుడు నువ్వు ఎవరికీ కనిపించవు. ఆ తరువాత నువ్వు నీ తెలివిని ఉపయోగించి నీ సమస్యను పరిష్కరించుకో అని చెప్పి కేశవుడికి ఒక మాయా పండును ఇచ్చింది. అది తిన్న కేశవుడు వెంటనే అదృశ్య రూపంలోకి మారాడు. అప్పుడు వనదేవత కేశవుడితో, కేశవా, నువ్వు నీ సమస్యను పరిష్కరించుకున్న వెంటనే ఆలస్యం చెయ్యకుండా ఇక్కడకు తిరిగిరా. అప్పుడు నేను నిన్ను ఈ అదృశ్య రూపం నుండి నిజ రూపంలోకి మారుస్తాను. ఏమాత్రం ఆలస్యం చేసినా నేను నీకు కనిపించను. అప్పుడు నువ్వు శాశ్వతంగా ఇలా అదృశ్య రూపంలోనే ఉండాల్సి ఉంటుంది అని చెప్పింది. అదృశ్య రూపంలో ఉన్న కేశవుడు వనదేవతకు నమస్కరించి వెంటనే బయలుదేరి వడ్డీ వ్యాపారి భూషయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో భూషయ్య తనకు బాకీ చెల్లించకుండా కేశవుడు వెళ్ళిపోయాడన్న కోపంతో కేశవుడి బామ్మను ఒక చెట్టుకు కట్టి కొడుతూ కనిపించాడు. అది చూసిన కేశవుడికి పట్టరాని కోపం వచ్చింది. దాంతో కేశవుడు భూషయ్యను గట్టిగా ఒక తోపు తోశాడు. అలా కింద పడి ఉన్న భూషయ్యను కర్రతో బాగా కొట్టాడు. ఒరేయ్ భూషయ్య, వడ్డీ వ్యాపారంతో ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలకు ఇదే నీకు తగిన శిక్ష. ఇకపై ఎవ్వరూ కూడా నీ వడ్డీ దాహానికి బలి కాకూడదు. ఇక నువ్వు అన్యాయంగా అందరి దగ్గర నుండి రాయించుకున్న హామీ పత్రాలను నీ కళ్ల ముందే కాల్చి బూడిద చేస్తాను చూడు. అని భూషయ్య ఇంట్లోకి వెళ్ళి అతని బీరువాలోని కాగితాలకు నిప్పంటించాడు. ఇదంతా చూసిన భూషయ్యకు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చివాడిలా అరుస్తూ పరిగెత్తాడు. అలా కేశవుడు తన సమస్యతో పాటు ఊరి వాళ్ల సమస్యను కూడా తీర్చి ఆనందంతో తిరిగి వనదేవత దగ్గరకు వెళ్తుండగా ఒక ఇంటి నుండి పెద్దగా అరుపులు వినిపించాయి. దాంతో అదృశ్య రూపంలో ఉన్న కేశవుడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అదంతా నాకు తెలియదు. మీరు కట్నం కింద నాకిస్తానన్న డబ్బులు ఇస్తే గాని మీ అమ్మాయిని నాతో పాటు తీసుకెళ్ళను. నీకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. రేపటి లోపు నాకు డబ్బులు ఇచ్చారా సరే, లేదంటే శాశ్వతంగా మీ కూతుర్ని మీతో పాటే ఉంచుకోవాల్సి ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలయ్యా? అల్లుడు గారికి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఆ దొంగలు రాత్రి దోచుకుపోయారు. ఇప్పుడు ఒక రోజులో అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురాను? అయ్యో, వీళ్ళు దాచుకున్న డబ్బును ఎవరో దొంగలు ఎత్తుకుపోయినట్టున్నారు. పాపం, ఆ డబ్బులు లేకపోతే ఒక ఆడపిల్ల జీవితం అన్యాయమైపోతుంది. నేనెలాగైనా ఆ దొంగలను కనిపెట్టి వీళ్లకు సహాయం చెయ్యాలి అని ఆలోచించి కేశవుడు ఆ దొంగలను వెతకడం మొదలుపెట్టాడు. అలా చాలాసేపు వెతికాక ఒక గుహలో ఇద్దరు దొంగలు తాము దోచుకున్న సొమ్మును పంచుకుంటూ కనిపించారు. అదృశ్య రూపంలో ఉన్న కేశవుడు, ఒరేయ్, మీరు దొంగలించిన సొమ్మును ఇక్కడే వదిలి వెంటనే పారిపోండి, లేదంటే ఇద్దరూ నా చేతిలో చేస్తారు అని పెద్దగా అరిచాడు.
మనిషి కనిపించకుండా గొంతు వినిపించేసరికి అదేదో దెయ్యం అనుకుని ఆ దొంగలిద్దరూ భయంతో పారిపోయారు. కేశవుడు వెంటనే ఆ డబ్బును మూటగట్టుకుని ఆ పేద తండ్రి ఇంట్లో విసిరేసి వనదేవత దగ్గరకు వెళ్ళాడు. కాని కేశవుడికి అక్కడ వనదేవత కనిపించలేదు. దాంతో కేశవుడు ఎంతో వినయంగా, అమ్మా వనదేవత, నన్ను క్షమించు తల్లి. తిరిగి రావడానికి కాస్త ఆలస్యమైంది. అని చెప్పాడు. దాంతో వనదేవత కనిపించకుండా కోపంగా ఇలా అంటుంది: కేశవా, నేను నీకు ముందే చెప్పాను, నీ పని పూర్తయిన వెంటనే తిరిగి రమ్మని. కానీ నువ్వు నేనిచ్చిన శక్తులతో నీ పనితో పాటు ఇతరుల పని కూడా చేశావు. అందువల్ల నువ్వు శాశ్వతంగా ఇలా అదృశ్య రూపంలోనే ఉండు. చూడు తల్లి, ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం కాకూడదని నేనా పని చేశాను. ఏమైనా కూడా నీకిచ్చిన మాటను తప్పి నేను తప్పు చేశాను. కనుక నువ్వు ఏ శిక్ష విధించినా నాకు అంగీకారమే. కానీ వయసు పైబడిన నా బామ్మ జీవితం సాఫీగా సాగేలా ఆశీర్వదించు తల్లి. చూడు కేశవా, నిన్ను పరీక్షించడానికే నేనా పని చేశాను. నీ నిస్వార్థమైన బుద్ధి నాకు నచ్చింది. నీకు నీ నిజరూపాన్ని ప్రసాదిస్తున్నాను. వెళ్ళి ఇతరులకు సహాయపడుతూ సంతోషంగా జీవించు అని వనదేవత ఆశీర్వదించింది. దాంతో కేశవుడు వనదేవతకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వెళ్ళాడు. కేశవుడు తిరిగి రావడంతో బామ్మ ఎంతగానో సంతోషించింది. ఆ తరువాతి రోజు వనదేవత ఆశీర్వాదంతో కేశవుడి పూల తోటలో బంగారు పువ్వులు పూశాయి. వాటితో కేశవుడు ఐశ్వర్యవంతుడై ఆపదలో ఉన్న వారికి సహాయపడుతూ తన జీవితకాలం హాయిగా బతికాడు.